ఇది నా పెంటౌస్ సిరీస్ లో డే 31. ఈ రోజు బానే స్టార్ట్ అయినా ఎండింగ్ మాత్రం మెంటల్ టార్చర్ అయిపోయింది. ఏం జరిగిందని మీరే చూడండి. ఇక మార్నింగ్ లేసిందే మన ఫిషెస్ కి బర్డ్స్ కి అన్నిటికీ ఫుడ్ పెట్టేశాను. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఫిషెస్ వీడియోస్ ఎందుకు ఆపేశారని. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. తిరుపతిలో ఎండలు లాస్ట్ 2 రోజుల నుంచి సావ కొడుతున్నాయి. చెమట మాత్రం బొలబొల అని కారిపోతుంది. టైం దొరికినప్పుడే నా ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టుకునేసాను. ఈ రోజు మర్చిపోకుండా ఫిష్ ఆయిల్ టాబ్లెట్ వేసుకున్నా. ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలే ఫుల్ వేడి. ఈవినింగ్ ఒక 5 o'clock వాన పడేలా క్లైమేట్ మొత్తం మారిపోయింది. అబ్బా సూపర్ అనుకునే లోపల వాన కూడా స్టార్ట్ అయింది. ఆనందపడే గ్యాప్ లోనే మళ్ళీ నిలిచిపోయింది. ఇక మనసులోనే వానం తిట్టుకొని మన గోదావరి ఫ్రెండ్ పూతరేగులు తెచ్చిచ్చాడని చెప్పా కదా, ఆయన వాళ్ళ బాబాయ్ లాస్ట్ 3 రోజుల నుంచి గుళ్ళ పైన గుళ్ళు తిరుగుతానే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఇంటికి బయలుదేరుతున్నారు. నేను కూడా బాయ్ చెప్పేసి జిమ్ కి వెళ్ళిపోయా. ఇక జిమ్ కి వెళ్ళి ఇప్పుడుండే ఎండలకి ఎలక్ట్రోలైట్స్ కలుపుకొని తాగేసి డైలీ చేసే వర్కౌట్స్ ఈ రోజు కూడా రొటీన్ లాగా చేశాను. ఇంకొక కొత్త విషయం, మన వ్లాగ్స్ లో ఇంకొక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా పదండి. మన విశ్వ బ్రో మీకు తెలిసే ఉంటాడు. అదే VSA వ్లాగ్స్ అని ఉంటది కదా. అనుకోకుండా బ్రో నాకు జిమ్ లో పరిచయం అయ్యాడు. మేము అక్కడే కూర్చొని కొంచెం మాట్లాడుతా ఉన్నాం. ఆ మాట్లాడినంత సేపు కూడా బ్రో ఏదో మర్చిపోయాను బ్రో అని చెప్తానే ఉన్నారు. లాస్ట్ కి ఇంకేమి గర్కా చాబీ బుల్గయ్యా. ఇక మన కరాటే కిట్ ని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చిందే మళ్ళీ బొలబొలా స్టార్ట్ అయిపోయింది. ఏమి కరెంట్ కట్ నైట్ 2 o'clock వరకు వస్తుంది పోతుంది ఇట్లే పోతా ఉంది. నేను నైట్ అంతా ఇసురుకుంటా కూర్చున్నా. ఈ రోజు వీడియో కింతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.